Hi students. So today we are going to learn about the topics like network, types of networks, internet and its usages. Okay. So the first concept మనం స్టార్ట్ చేసే ముందే మీ మెటీరియల్స్ ఓపెన్ చేసి పెట్టుకోండి దగ్గర. సో ఏ టాపిక్ అయితే అయిపోయిందో ఆ టాపిక్ మీకు క్లియర్గా అర్థమైతే కనుక టాపిక్ అవ్వగానే ఒకసారి పాజ్ చేయండి వీడియో అండ్ అక్కడున్న డెఫినేషన్ మీరు క్లియర్గా చదవండి. చదివిన తర్వాత ఒక టిక్ మార్క్ అనేది పెట్టుకోండి. నెక్స్ట్ ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో అది అయిన తర్వాత మళ్ళీ సెకండ్ టిక్ మార్క్ అనేది అలవాటు చేసుకోండి. రైట్, స్టార్ట్ చేద్దాం. సో వాట్ ఈజ్ నెట్వర్క్? నెట్వర్క్ అంటే ఏంటి అని ఎవరైనా అడిగారు అనుకోండి. సో మనం చెప్పే డెఫినేషన్ ఏంటా అంటే a group of computers or devices connected together in order to share the information or device అంటే ఇక్కడ నెట్వర్క్ అంటే ఏంటి అని అడిగినప్పుడు మనం చెప్పేసిన డెఫినేషన్ అది. సో కంప్యూటర్స్ని కానీ లేదా మన దగ్గర ఉన్న డివైజెస్ని కానీ ఒకదానికొకటి కనెక్ట్ చేయడం అనేది కాన్సెప్ట్. ఎందుకు కనెక్ట్ చేయాలి? ఎందుకు అంటే మెయిన్ అడ్వాంటేజ్ టు షేర్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ డివైస్. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కానీ ఇతరులకు, లేదా మన దగ్గర ఉన్న డివైసెస్ షేర్ చేయడం కానీ జరిగే కాన్సెప్ట్. ఎలా షేర్ చేస్తాం, అసలు ఎలా యూజ్ అవుతుంది అంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ వీటికి మనం చూసేది బయట ఇంటర్నెట్ సెంటర్స్ చూస్తూ ఉంటాం. సో ఇంటర్నెట్ సెంటర్స్లో ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైనా మీరు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళారనుకోండి బయట, సో అక్కడ ఏం జరుగుతుంది, డిఫరెంట్ క్యాబిన్స్ ఉంటాయి మనకు అన్నీ కూడా విడివిడిగా. అందరూ ఏ క్యాబిన్ ఆ క్యాబిన్ కూర్చుంటారు. సో మెయిన్ ఆ షాప్ మొత్తానికి కూడా ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక సపరేట్ క్యాబిన్ లాగా ఉంటుంది సిస్టమ్. సో ఆయనకు కంప్యూటరు, ప్రింటర్ అన్నీ కూడా అక్కడ ఆయన దగ్గరే ఉంటాయి. ఇప్పుడు ఏ క్యాబిన్ నుంచి ప్రింట్ ఇచ్చినా సరే ఎక్కడికి ప్రింట్ వస్తుంది? మెయిన్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర ఉన్న ప్రింటర్కి ప్రింట్ వస్తుంటుంది, అవునా? అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక పెన్ డ్రైవ్ లేదా ఒక సీడీయో తెచ్చుకున్నారు. ఆ సీడీలో ఆ కంటెంట్, ఆ డివైస్లో ఉన్న కంటెంట్ వాళ్ళ కంప్యూటర్లో కావాలి అనుకున్నారు. సో వాళ్ళు పెన్ డ్రైవ్, వాళ్ళ సీడీస్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉండదు అక్కడ. వాళ్ళు ఏం చేయాలి? ఓనర్ని అడగాలి, నా దగ్గర ఈ డేటా ఉంది, నాకు సిస్టంలో కావాలి అని. ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారు, ఓనర్ అయినా ఆ సిస్టమ్కి పెట్టి ఆ డివైస్ని షేర్ చేస్తారు అక్కడ. సో ఇట్లాంటి కాన్సెప్ట్ అన్నమాట. అంటే ఏం జరుగుతుందంటే ఫిజికల్గా మన దగ్గర ఉన్న కంటెంట్ కానీ లేదా ఒక డివైస్ని కానీ మనం ఈజీగా వాళ్ళకు షేర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటో చూడండి. ఎగ్జాంపుల్ ఒక రియల్ టైమ్ సినారియో ఉంది. సిచ్యువేషన్ ఏంటి అంటే నేను ఒక 10 మెంబర్స్ పెట్టుకొని ఒక చిన్న ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నాను అనుకుందాం. ఆ 10 మెంబర్స్ కూడా నేను 10 కంప్యూటర్స్ పెట్టాను. ఎవరు ఎప్పుడు ఏ కంప్యూటర్ నుంచి ప్రింట్ ఇస్తారో మనకు తెలియదు. ఓకే, సో ఇప్పుడు మరి నేను ఎన్ని ప్రింటర్లు కొనాలి? యాక్చువల్గా అయితే 10 ప్రింటర్లు కొనుక్కోవాలి. ఒక కంప్యూటర్కి ఒక ప్రింటర్ కొనుక్కొని నేను పెట్టుకోవాలి. ఎప్పుడు ఏది ప్రింట్ ఇస్తారో తెలియదు అన్నప్పుడు. మరి రోజంతా ప్రింట్ ఇస్తూనే ఉంటారు అందరూ? ఇవ్వరుగా. సో ఎప్పుడో ఒకసారి వాళ్ళకి యూసేజ్ ఉన్నప్పుడు మాత్రమే ప్రింట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో అంటే అలాగని చెప్పి నేను ఒక ప్రింటర్ కొనుక్కొని ఎవరు ఏ ప్రింట్ ఇస్తారో దాన్ని తీసుకెళ్ళి కనెక్ట్ చేసుకోవడం, మళ్ళీ తీసుకోవడం, ఇలా ఆ ప్రింటర్ పట్టు తిరిగాను అనుకోండి, నాకు టైం వేస్ట్. సో ఇక్కడ 2 ప్రాబ్లమ్సే. ఒకేసారి 10 ప్రింటర్లు కొన్నా కాస్ట్ ఎక్కువ అవుతుంది, అవి పెట్టుకోవడానికి స్పేస్ వేస్ట్ అవుతుంది, అవునా? యూసేజ్ ఉండదు. ఒక ప్రింటర్ కొనుక్కుంటేనేమో వాటిని బట్టి మనం తిరగాల్సి ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేయొచ్చు అంటే నెట్వర్క్ అనేది డిజైన్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఆ నెట్వర్క్ కంప్యూటర్స్లో ఉన్నవాడు ఏ ఒక్క కంప్యూటర్లోకి మనం కనెక్ట్ చేసిన ప్రింటర్ దేని నుంచి ప్రింట్ ఇచ్చినా దానికే వచ్చేలా సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. అది మెయిన్ అడ్వాంటేజ్ మనకు. ఓకేనా? సో అండ్ నెక్స్ట్ ఇప్పుడు డివైజెస్ షేర్ చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయొచ్చు. ఇప్పుడు ఒక కంప్యూటర్లో డేటా ఇంకో కంప్యూటర్లో తెచ్చుకోవాలంటే మనం పెన్ డ్రైవ్, సీడీసే వాడుతుంటారు. అలా కాకుండా మనం దాన్ని షేర్ చేసుకుని వేరే దగ్గర నుంచి కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. పెద్ద ఎంఎన్సీస్ కంపెనీస్ ఇలాంటివన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటాయి. రైట్ అండ్ సో అది మెయిన్ అడ్వాంటేజ్ వచ్చి నెట్వర్క్ ఎందుకు క్రియేట్ చేస్తారంటే టు షేర్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ డివైజెస్ లాజికల్లీ అనమాట. రైట్. అండ్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఏమున్నాయి మనకు అంటే బేస్డ్ ఆన్ ద జియోగ్రాఫికల్ లొకేషన్స్, వాటిని డిస్టెన్స్ బట్టి నెట్వర్క్స్ అనేది డిఫరెంట్ టైప్స్లో డిఫరెంట్ కేటగరైజ్ చేశారు. ఏంటయ్యా అంటే మోస్ట్లీ మనం ఎక్కువగా వినే పదాలు ఇవి. ఇంకా చాలా రకాల నెట్వర్క్స్ ఉన్నాయి, మనం ఎక్కువగా వినే మాత్రం ఈ 3 అనమాట. ల్యాన్ అని, మ్యాన్ అని, వ్యాన్ అని వింటూ ఉంటాం. సో లోకల్ ఏరియా నెట్వర్క్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్. ఓకే, సో ఏది ఇప్పుడు వాడతాము, దేన్ని మనం ల్యాన్ అంటాము అంటే ఏ నెట్వర్క్ అయితే మనకి విత్ ఇన్ ద 2 to 4 కిలోమీటర్స్ జియోగ్రాఫికల్ డిస్టెన్స్లో రేంజ్లో ఉందో దాన్నే లోకల్ ఏరియా నెట్వర్క్, ల్యాన్ అంటూ ఉంటాం. ఎగ్జాంపుల్స్ మనకి చూస్తే ఇక్కడ రెసిడెన్స్ హోమ్ అంటే ఇళ్ళలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఆఫీస్ ఉంది. ఇప్పుడు కింద నేను ఆఫీస్ పెట్టుకున్నాను, అదే బిల్డింగ్లో పైన నా ఇల్లు ఉంది.
కింద ఏం జరుగుతుందో పైన నేను చూడొచ్చు, అంతా కూడా మొత్తం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే కింద ఉన్న కంప్యూటర్లో నాకు పైన నుంచి నేను డేటా యాక్సెస్ చేయొచ్చు. సో దట్ ఈస్ వాట్ ల్యాన్. అండ్ చిన్న చిన్న స్కూల్స్ ల్యాబొరేటరీస్ ఉంటాయి, ల్యాబ్స్. ఒక స్కూల్లో ఒక 20 కంప్యూటర్లు ఉన్నాయనుకోండి, అవన్నీ నెట్వర్క్లో కనెక్ట్ చేస్తాం. మళ్ళీ అక్కడి నుంచి పై ఫ్లోర్లోనూ ఇంకో ఫ్లోర్లోనూ ఎక్కడో నాకు ఇంకొక ల్యాబ్ ఉంటుంది. ఈ ల్యాబ్లోని డేటా ఆ ల్యాబ్లోకి నేను షేర్ చేయొచ్చు. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ ల్యాన్. అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్, యూనివర్సిటీస్లో మనం అబ్జర్వ్ చేస్తే రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి వేరే వేరే చోట్ల. సో ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్న కంప్యూటర్స్ అన్ని డిపార్ట్మెంట్స్లోంచి అందరూ డేటా యాక్సెస్ చేసుకోవచ్చు పర్మిషన్ ఉంటే. సో దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ ల్యాన్ అని చెప్పొచ్చు మనం, రైట్ అండి. ఇట్లా మరి మ్యాన్ అంటే ఏంటి అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. అంటే ఏదైతే చిన్న చిన్న నెట్వర్క్స్ విత్ ఇన్ ద సిటీ రేంజ్లో ఉన్నాయో వాటిని మనం మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఆఫీస్ ఉంది. సో నాకు ఆ బ్రాంచెస్ వచ్చి నాకు మచిలీపట్నంలోనే కోనర్ సెంటర్ దగ్గర ఒకటి, లక్ష్మీ టెక్స్ దగ్గర ఒకటి, అండ్ జెడ్పీ సెంటర్ దగ్గర ఒకటి, 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 3 బ్రాంచెస్ని విడివిడిగా మనం చెబితే ల్యాన్ అనొచ్చు, లోకల్ ఏరియా నెట్వర్క్స్ అంటాం. అదే మొత్తం అన్నీ కలిపి నాకు ఉన్నాయనుకోండి, విత్ ఇన్ ద సిటీ లోపల ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యాన్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్స్. అండ్ థర్డ్ వన్ ఈజ్, మీకు రైట్ సైడ్లో మీకు డ్రాయింగ్ ఉంది చూడండి, ల్యాన్ ఇట్లా ఉంటుంది. కలెక్షన్ ఆఫ్ ల్యాండ్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ మ్యాన్ అని చెప్పొచ్చు, ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ వ్యాన్, వైడ్ ఏరియా నెట్వర్క్. దీనికి లిమిటేషన్స్ అనేవి ఉండవు, వరల్డ్ వైడ్ కనెక్ట్ అయి ఉంటుంది త్రూ శాటిలైట్స్ కావచ్చు, లీజర్ లైన్స్ కావచ్చు. అంటే సముద్రాల కింద నుంచి మనకు ఒక లైన్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉంటారు అన్నమాట పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు, ఓకే. సో ఈ విధంగా మనం నెట్వర్క్ అనేది డిజైన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెట్వర్క్ అంటే ఏంటి చూసాం బేసిక్. ఇప్పుడు ఇంటర్నెట్ అంటే ఏంటి, దాని యొక్క టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. సో ఇంటర్నెట్ అంటే ఏంటి అంటే ఇంటర్నెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ సర్వీస్. అదొక టాస్క్, ఒక పనిలాగా అనమాట. ఆ సర్వీస్ని మనకు ప్రొవైడ్ చేసే వాళ్ళే ఐఎస్పీస్ అంటాం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటూ ఉంటాం, రైట్. సో ఇప్పుడు ఈ మనకి జనరల్గా ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలి అంటే ఏంటి ప్రొసీజర్ అనేది మన నెక్స్ట్ టాపిక్లో వస్తుంది ఇంకా క్లియర్గా. సో దీంట్లో మనం ఒక వర్డ్ వింటూ ఉంటాం ఇంటర్నెట్ యూస్ చేసే టైంలో, WWW అని వింటూ ఉంటాం. ఏంటంటే అది వరల్డ్ వైడ్ వెబ్ అంట. ఇప్పుడు ఏదన్నా వెబ్సైట్ యూఆర్ఎల్ లేదా వెబ్సైట్ అడ్రస్ చెప్పండి అన్నారు అనుకో, ఆటోమేటిక్గా మనం ఏం చెప్తామంటే Google.com లేదా Yahoo.com అని చెప్పేస్తాం. కానీ దానికి ముందు కొంత టెక్స్ట్ అనేది ఉంటుంది, దాంట్లో ఈ యొక్క వర్డ్ మనం ఎక్కువగా వింటుంటాం, www. అని చెప్పేసి. సో వరల్డ్ వైడ్ వెబ్ అంటూ ఉంటాం. ఏంటిది అంటే ఇంటర్నెట్ అనేది సర్వీస్కి సబ్ సర్వీస్ అనమాట, ఓకేనా. ఒక సబ్ టాస్క్ లాగా డివైడ్ అవుతూ ఉంటుంది. సో ఫర్దర్గా చూద్దాం అన్నీ కూడా మనకు. నెక్స్ట్ అసలు ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకునే ప్రొసీజర్ ఏంటి. జనరల్గా ఇప్పుడు మొబైల్స్లో ఇంటర్నెట్ వచ్చేసి చాలా ఈజీ అయిపోయింది టాస్క్ అంతా కూడా. కానీ ఇదివరకు రోజుల్లో ఒక అఫీషియల్ కనెక్షన్, ఇళ్ళకి కానీ ఆఫీస్కి కానీ అఫీషియల్ కనెక్షన్ తీసుకోవాలి అంటే దానికి ప్రొసీజర్ చాలా లెందీగా ఉండేది. ఏంటి ఆ ప్రొసీజర్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు చూజ్ అన్ ఐఎస్పీ. అంటే మనం ఉన్న ఏరియాలో ఐఎస్పీస్ ఎవరు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మచిలీపట్నం తీసుకున్నారనుకోండి, అసలు ఐఎస్పీస్ ఎవరెవరు ఉన్నారు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. అంటే స్మార్ట్ లింక్స్ కానీ, ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్ కానీ, లేదా ఫ్యూచర్ ఫైబర్ నెట్ కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ, ఇట్లా రకరకాల పేర్లతో ఉన్నారు మనకు, ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే వీ హ్యావ్ టు చూజ్ అండ్ కాంటాక్ట్ అండ్ ఐఎస్పీ ఎవరున్నారు, వాళ్ళని ఎవరు కాంటాక్ట్ చేయాలని చూసుకొని వాళ్ళు మీట్ అవుతాం. మీట్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ప్లాన్స్ చూపిస్తారు. మన రీఛార్జ్ ప్లాన్స్ ఎలాగైతే ఉంటాయో ఆ ప్లాన్స్ అవి చూపిస్తారు మనకు. సో ఆ ప్లాన్స్లో ఏది మనకి సూటెడ్, అంటే మనం యూజ్ చేసే యూసేజ్కి ఏది సరిపోతుందనే చూసుకోవాలి. సో ఇప్పుడు మంత్లీ 650 ప్లాన్స్ ఉంటాయి, 750 ప్లాన్స్ ఉంటాయి, లేదా స్టూడెంట్ ప్లాన్స్ అని చెప్పి అప్పుడప్పుడు ఆఫర్స్ పెడుతుంటారు. సో మంత్లీ 250 రూపీస్ అని చెప్పేసి ఓన్లీ లిమిటెడ్ అవర్స్ మాత్రం యూజ్ చేసుకోవాలని, ఇట్లా రకరకాల ప్లాన్స్ ఉంటాయి. మనం ఎంత వాడతాము ఏంటో చూస్ చేసుకుని దాన్ని బట్టి మనం ప్లాన్ అనేది సజెస్ట్ చేసుకోవాలి వాళ్ళకి, రైట్. సో ఎప్పుడైతే ప్లాన్ అది అయిపోయిందో నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతున్నాయి అంటే టైప్ ఆఫ్ కనెక్షన్స్ అడుగుతారు. జనరల్గా మన టైప్ ఆఫ్ కనెక్షన్స్లో ఇదివరకు డైలప్ కనెక్షన్ అని బ్రాడ్బ్యాండ్లో ఉండేవి. మనకి ఇప్పుడు బాగా ఎక్కువగా చూసేది బ్రాడ్బ్యాండ్ మాత్రమే చూస్తున్నాం మనం. ఏంటి ఆ డిఫరెన్స్ చూద్దాం ఒకసారి. సో టైప్ ఆఫ్ కనెక్షన్లో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే టైప్ ఆఫ్ కనెక్షన్లో డైలప్ అని డిఎస్ఎల్ అని చెప్పి రెండు వింటున్నాం మనం. సో డైలప్ ఈజ్ నథింగ్ బట్ ఎలా ఉంటుంది అంటే ఒక ల్యాండ్ లైన్ నుంచి ఒక కేబుల్ వస్తుంది. ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ రైట్ సైడ్లో పిక్చర్ అబ్జర్వ్ చేస్తే జస్ట్ రఫ్గా ఇచ్చాం పిక్చర్. సో ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్ ఇట్లా ఉంటుంది మనకు. అంటే లెఫ్ట్లో కనిపించే డివైస్ ఒక ల్యాండ్ లైన్ అనుకున్నారు అనుకోండి, ఆ ల్యాండ్ లైన్ నుంచి ఒక కేబుల్ వచ్చి మనకు మధ్యలో ఉన్న బాక్స్ కనెక్ట్ అవుతుంది. ఆ బాక్స్ నుంచి ఇంకొక కేబుల్ వచ్చి మన కంప్యూటర్ కనెక్ట్ అవుతుంది.
సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ బాక్స్ మధ్యలో ఉండే బాక్స్ ఏమంటారు అంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ మోడెమ్, MODEM. MO అంటే మాడ్యులేషన్, DEM అంటే డిమాడ్యులేషన్. ఏంటి మాడ్యులేషన్ డిమాడ్యులేషన్ అంటే మనకి ల్యాండ్లైన్ ద్వారా వచ్చే కాల్స్ అన్ని సిగ్నల్స్ అన్నీ కూడా అనలాగ్ సిగ్నల్స్ అవుతాయి. మన కంప్యూటర్ అర్థం చేసుకునేది మాత్రం డిజిటల్ సిగ్నల్స్ అవుతాయి. సో మరి ఇప్పుడు అనలాగ్ నుంచి డిజిటల్కి, డిజిటల్ నుంచి అనలాగ్కి ఎవరు కన్వర్ట్ చేస్తున్నారయ్యా అంటే ఈ బాక్స్, మోడెమ్ అనే బాక్స్ కన్వర్ట్ చేస్తూ ఉంటుంది, చేంజ్ చేస్తూ ఉంటుంది అనమాట. రైట్. సో ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే ల్యాండ్లైన్కి వచ్చిన కేబుల్ ద్వారా మనకి నెట్ అనేది త్రూ పాస్ అవుతూ ఉంటుంది. కానీ దీంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఓల్డ్ టెక్నాలజీ ఇది, కొద్దిగా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఏంటి అంటే దీన్ని యూనిడైరెక్షనల్ అంటాం. యూనిడైరెక్షనల్ అంటే ఏదైనా మనం ఎట్ ఏ టైం ల్యాండ్లైన్ కాల్స్ అయినా మాట్లాడవచ్చు, లేదా నెట్ అయినా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నెట్ యూజ్ చేస్తున్న టైంలో ల్యాండ్లైన్ కాల్ వచ్చింది అనుకోండి, నెట్ డిస్కనెక్ట్ అయిపోతుంది మనకు. ఇప్పుడు మన మొబైల్లో కూడా చూడండి, డేటా ఆన్ చేసినప్పుడు కొన్ని మొబైల్స్లో అయితే, బ్రాండెడ్ మొబైల్స్లో వాటిల్లో ఎప్పుడైతే కాల్ మాట్లాడుతున్నప్పుడు నెట్ రాదు మనకు. కొన్ని మొబైల్స్ సపోర్ట్ చేస్తుంది, కానీ కొన్ని వాటిలో రావు. ఈ విధంగా మనకి యూనిడైరెక్షన్ లాగా వస్తూ ఉంటుంది. ఓకే. అండ్ స్పీడ్ కూడా చాలా తక్కువ వస్తూ ఉంటుంది వీటిలో. మనకు ఒక లాగిన్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేస్తారు మనకి ఎవరైతే. ఇది ఎక్కువగా మనం చూసే వాటిలో BSNL వాళ్ళు ఎక్కువ ఇస్తుంటారు మన కనెక్షన్స్ ఈ టైప్. రైట్. అండ్ ఇట్లా. అండ్ దీని తర్వాత ఓవర్కమ్ చేసుకుని వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే DSL అంటాం, డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్ అంటాం. దీన్ని మనం ఇప్పుడు బ్రాడ్బ్యాండ్ అని కూడా చెప్తున్నాము. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే ఇక్కడ కూడా మనకి సిమిలర్గానే ఫోన్ లైన్ ద్వారా వచ్చే సిగ్నల్ లాగానే జాక్ ఇస్తారు. అంటే అక్కడ కంపల్సరీగా ల్యాండ్లైన్ ఉండాలన్న రూల్ లేదు. డైలప్లో కంపల్సరీ ల్యాండ్లైన్ ఉండాలి, కానీ ఇక్కడ ల్యాండ్లైన్ ఉండాలన్న రూల్ లేదు. ఆ సపోర్ట్ కూడా ఉంది. మోడెమ్ నుంచి ఏం చేస్తారంటే ఒక ల్యాండ్లైన్ కేబుల్కి సపరేట్ పోర్ట్ ఉంటుంది, అండ్ ఇంటర్నెట్ రాడా కూడా సపరేట్ పోర్ట్ ఉంటుంది. అంటే వాళ్ళు ఏం చేస్తారు, బయట నుంచి వచ్చిన ఇంటర్నెట్ కనెక్షన్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి మన మధ్యలో ఒక బాక్స్ పెడతారు. ఆ బాక్స్ మనం వీ కెన్ కాల్ ఇట్ ఇస్ మోడెమ్ లేదా రౌటర్ ఇట్లా పిలుస్తూ ఉంటాం. ఆ రౌటర్ కనెక్ట్ చేస్తాం. అక్కడి నుంచి మనం సిస్టమ్కి నెట్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. దాని నుంచి మనం కావాలంటే ల్యాండ్లైన్ కూడా కేబుల్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ కంటెంట్ అనేది బై డైరెక్షన్ అవుతుంది. అంటే కాల్స్ మాట్లాడవచ్చు, ఇంటర్నెట్ కూడా ఎట్ ఏ టైమ్ యాక్సెస్ చేయడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో బెటర్ వెన్ కంపేర్డ్ టు డైలప్ కనెక్షన్ ఇది చాలా వరకు బెటర్. స్పీడ్ బాగుంటుంది, అండ్ ఎట్ ఏ టైం రెండు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇట్లాంటి అడ్వాంటేజ్ కొన్ని ఉన్నాయి మనకు. అండ్ దీని తర్వాత కొన్ని హై రేంజ్ కనెక్షన్స్ ఉన్నాయి, కాకపోతే మనం రియల్ టైంలో చూడము అవి. ఒకసారి మీ మెటీరియల్లో థియరిటికల్ పార్ట్ చదవండి, ఒక బేసిక్ ఐడియా వస్తుంది మీకు. ISD అని డైరెక్ట్ ఇంటర్నెట్ యాక్సెస్ అని చెప్పి ఇవన్నీ కూడా ఏంటంటే కొద్ది లాంగ్ రేంజెస్ ఉన్న వాళ్ళకి యూజ్ చేస్తుంటారు. అంటే కొద్ది లాంగ్ డిస్టెన్సెస్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీస్ కానీ లేదంటే స్టేట్స్ దాటి కానీ ఇలాంటి వాళ్ళకి మ్యాక్సిమం యూజ్ చేస్తారు. కంపెనీ లెవెల్స్లో ఎక్కువగా చూస్తుంటాం అనమాట. రైట్. అంటే హై స్పీడ్ ఇంటర్నెట్ కావాలి అనుకున్న వాళ్ళకి కొద్ది కాస్ట్ ఎక్కువ అవుతుంది, ఎక్స్పెన్సివ్ కూడా, వాటి అక్కడ యూజ్ చేస్తూ ఉంటారు. సో మనం ఫస్ట్ స్టెప్ ఏం చేసామంటే ఇంటర్నెట్ కనెక్షన్లో ISPని కాంటాక్ట్ అయ్యాము, ప్లాన్ చూస్ చేసుకున్నాం. అండ్ సెకండ్ స్టెప్లో టైప్ ఆఫ్ కనెక్షన్ చూస్ చేసుకున్నాం. ఆ తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే మోడ్ ఆఫ్ కనెక్షన్. మోడ్ ఆఫ్ కనెక్షన్ అంటే ఏంటంటే వైర్డా వైర్లెస్సా మీకు కావాల్సింది కనెక్షను అని అడుగుతారు. సో వైర్డ్ కావాలా వైర్లెస్ కావాలా అంటే ఇక్కడ మనకి ఉన్న డివైజెస్ ఉన్న ఎన్విరాన్మెంట్ బట్టి మనం చూస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. సో ఇక్కడ అబ్జర్వ్ చేసి చూడండి, మనకు తెలుస్తుంది. మోడ్ ఆఫ్ కనెక్షన్స్లో మనకి వైర్డ్ కాంపోనెంట్స్ అయితే కనుక ఎలాంటి కాంపోనెంట్స్ వస్తాయి, ఏ కాంపోనెంట్ ఎలా యూజ్ అవుతుందో ఒకసారి బేసిక్ చూద్దాము. వీ విల్ గెట్ అన్ ఐడియా. రైట్. ద ఫస్ట్ కాంపోనెంట్ ఈజ్, అంటే ఈ డివైజెస్ యూస్ చేసుకుంటేనే మనకి నెట్వర్క్ అనేది డిజైన్ అవుతుంది, ఇంటర్నెట్ అనేది మనకి తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ద ఫస్ట్ కాంపోనెంట్ ఈజ్ NIC, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అంటాం. సో నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అంటే ఎలా ఉంటుంది అంటే మీకు ఈ విధంగా పోర్ట్ అనేది రావడం జరుగుతుంది. మనకి ప్రతి కంప్యూటర్లో కూడా ఇది ఆన్ బోర్డ్ మదర్ బోర్డ్తో పాటు వచ్చేస్తుంది. మీకు మీరు అబ్జర్వ్ చేస్తే మదర్ బోర్డ్తో పాటు వచ్చేస్తుంది. సో మీకు మదర్ బోర్డ్ బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా ఇక్కడ ఒక పోర్ట్ ఉంటుంది మనకు. ఓకే. సో దాన్నే మనం LAN కార్డ్ అంటుంటాం. అంటే మదర్ బోర్డ్తో పాటే మనకు ఆ డివైస్ అనేది రావడం జరుగుతుంది. రైట్. సో ఇప్పుడు అలా కాకుండా మనకి మదర్ బోర్డ్తో వచ్చిన పోర్ట్ అనేది ఆ డివైస్ అనేది ఏమన్నా బర్న్ అవ్వడమో లేదంటే పనిచేయకపోవడం జరిగింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే ఇలాంటి అడ్వాన్స్డ్ కార్డ్స్ తీసుకుంటాం. ఇలాంటి కార్డ్స్ ఏదైతే రైట్ సైడ్ మీకు కనిపిస్తున్నాయో ఆ కార్డ్స్ మనం ఏం చేయొచ్చు అంటే మీకు మదర్ బోర్డ్ పైన PCI స్లాట్స్ అని చెప్పేసి ఉంటాయి వైట్, ఇలాంటి వాటిలో ఇన్సర్ట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు బయట నుంచి. రైట్. సో ఇట్లా అనమాట. దీన్నే మనం నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అనొచ్చు, ఈథర్నెట్ కార్డ్ అనొచ్చు, LAN కార్డ్ అనొచ్చు. ఓకే.
నెక్స్ట్ ఈ కార్డుకి మన ఈ యొక్క పోర్ట్ ఈ యొక్క కార్డు ద్వారానే మనకి కంప్యూటర్ అనేది వేరే కంప్యూటర్తో కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకు. అంటే వేరే కంప్యూటర్తో కమ్యూనికేట్ చేయాలి అంటే ఈ పోర్ట్ ఉండాలి మనకు. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేది రిజిస్టర్డ్ జాక్ RJ45 అంట. అంటే మీకు ఎట్లా కనిపిస్తుంది అంటే, సో రిజిస్టర్డ్ జాక్ అంటే ఎట్లా ఉంటుంది అంటే మనకి ఈ క్లిప్ కనిపిస్తుందా మీకు, ఈ విధంగా ఉంటుంది క్లిప్. ఓకే, సో దీని ద్వారా మనం ఎలా కనెక్ట్ చేస్తాము అంటే మీకు రైట్ సైడ్లో అబ్జర్వ్ చేస్తాం ఆల్రెడీ, దాన్ని RJ45 అంట. ఇలాంటి జాక్సే మనం ఎక్కడ చూడవచ్చు అంటే ల్యాండ్ లైన్కి వచ్చిన కేబుల్ ద్వారా ఎండింగ్లో కూడా ఒక చిన్న జాక్ ఉంటుంది, క్లిప్ లాగా ఉంటుంది. ల్యాండ్ లైన్కి ఒకసారి కనెక్ట్ చేస్తాము, రిసీవర్కి ఒకసారి కనెక్ట్ చేస్తాం. సో వాటిని మనం RJ11 అంటాం, దాని సైజ్ కొంచెం చిన్నగా ఉంటుంది దీనికన్నా కూడా. దీన్ని RJ45 అంటాం. RJ అంటే రిజిస్టర్డ్ జాక్, స్క్రీన్ మీద ఆల్రెడీ ఉంది. ఓకే, దీని లోపల మనం ఏం చేస్తామంటే క్లియర్గా అబ్జర్వ్ చేస్తే లోపల కొన్ని పేర్స్ ఆఫ్ వైర్స్ అనేవి మనం లోపల ఇన్సర్ట్ చేయడం జరుగుతుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ అంటే ఫస్ట్ మనం ఏం చేసాము, ఒక కేబుల్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఒక ల్యాండ్ గార్డ్ కావాల్సిందే కంపల్సరీగా, అండ్ ఇలాంటి క్లిప్స్ ఒకటి కావాల్సి వస్తాయి. నెక్స్ట్ కేబుల్స్ బాక్సెస్ కొన్ని వస్తాయి, అవి చెప్తాను మీకు. థర్డ్ కాంపోనెంట్ ఈస్ మోడెమ్. సో మోడెమ్ అనేది ఆల్రెడీ మనం వాళ్ళు చెప్పుకున్నాం. సో మోడెమ్ అంటే ఏం జరుగుతుంది, ఇక్కడ మీకు రైట్ సైడ్లో అబ్జర్వ్ చేస్తే స్క్రీన్ చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్లో రౌండ్ పిన్ ఉంది, దట్ ఈస్ వాట్ పవర్ అడాప్టర్. మనం బాక్స్ ఆన్ అవ్వడానికి పవర్ ఇవ్వడానికి వచ్చే పోర్ట్ అనమాట అది. సో మనం సెల్ ఛార్జర్ లాగానే ఒక కేబుల్ ఉంటుంది, అది తీసుకొచ్చి మనం దాన్ని కనెక్ట్ చేసుకుని పవర్ అనేది ఆన్ చేస్తాం. అండ్ ఇది పక్కన ఉండే స్విచ్ అనేది ఆన్ ఆఫ్ స్విచ్ అంటాం. చిన్న హోల్ లాగా ఉంటుంది, దానిలో లోపల ఒక బటన్ ఉంటుంది, అదేంటంటే రీసెట్ చేయడానికి, సెట్టింగ్స్ అన్ని మళ్ళీ క్లియర్ అయ్యి ఫ్రెష్గా రావడం కోసం యూస్ చేస్తుంటారు. అండ్ నెక్స్ట్ ఎల్లో కలర్ పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ అది వ్యాన్ పోర్ట్ అంటాం. అంటే మన కంప్యూటర్ నుంచి వచ్చిన కేబుల్ అక్కడ కనెక్ట్ చేస్తాం. ఓకే, సో దాని ద్వారా మనకి ఇంటర్నెట్ అనేది రావడం జరుగుతుంది. ల్యాండ్ లైన్ ద్వారా వచ్చిన కేబుల్ ఏదైతే ఉందో అది ఫస్ట్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తాం అనమాట. సో దీని ద్వారా అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక కంప్యూటర్కి మాత్రమే ఇంటర్నెట్ అనేది మనము యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంది, ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ లేదు. అండ్ వైఫై కూడా సపోర్ట్ చేయదు దీంట్లో. దిట్ ఈస్ వాట్ మోడెమ్, ఓల్డ్ టైప్ ఆఫ్ కనెక్షన్ అనమాట. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి మనకి డివైస్ హబ్స్ అంటాం. హబ్స్ అనేవి ఏంటి, ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే హబ్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ షేరింగ్ డివైస్ అనమాట. ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ డివైస్ చూస్తున్నారు కదా, దీనిలో మీకు అప్లింక్ అని ఉంది కదా, ఫస్ట్ పోర్ట్లో మనం ఏం చేస్తామంటే బయట నుంచి వచ్చిన ఇంటర్నెట్ కనెక్షన్ ఏదైతే ఉందో అది ఈ పోర్ట్లో ఇన్సర్ట్ చేస్తాం. అండ్ ప్రతి సిస్టమ్ నుంచి కూడా మనకి ఏంటంటే ఇలాంటి వైర్స్ ఉంటాయి, అంటే మనకి ఇన్ ఫ్యూచర్లో ఈ కేబుల్స్ ఇలా యూజ్ చేస్తాం. మీరు అబ్జర్వ్ చేస్తే కేబుల్ అనేది ఈ విధంగా మనం డిజైన్ చేసుకుంటాం, రైట్. సో ఇలా ఒక ప్రతి కేబుల్ కూడా ఒక ఎండ్ వచ్చి మనం హబ్ కనెక్ట్ చేస్తాం, ఇంకో ఎండ్ తీసుకొచ్చి సిస్టమ్ కనెక్ట్ చేస్తాం. అంటే ప్రతి కంప్యూటర్ నుంచి ఒక కేబుల్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఎన్ని పోర్ట్స్ అయితే ఉన్నాయో అన్ని కేబుల్స్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే నెట్వర్క్ అనేది షేర్ అవుతుంది. అంటే నేను తీసుకున్న కనెక్షన్ ఒకటే, కానీ ఎన్ని సిస్టమ్స్ వాడచ్చు, 5 సిస్టమ్స్ యూజ్ చేసుకోవచ్చు. సో ద మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. అంతేగాని 5 సిస్టమ్స్ వాడాలని చెప్పి 5 ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నాను అనుకోండి, నెలకు నేను ఎంత కట్టాలి, ఒక కనెక్షన్ 500 రూపాయలు పడింది అనుకోండి, 5 కనెక్షన్లు అంటే 2500 అవుతుంది. సో అలా కాకుండా నేనంటే ఒక కనెక్షనే షేర్ చేస్తాను అనమాట. ఇక్కడ దాకా నాకు ఒకటే వస్తుంది, అక్కడి నుంచి అవి షేర్ అవుతూ ఉంటాయి మనకు. కానీ హబ్లో కొద్దిగా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఏంటి ఆ డ్రాబ్యాక్స్ అంటే, ఈ హబ్ అనే డివైస్ ఏం చేస్తుంది అంటే ఏదైనా సరే నెట్వర్క్లో మనకి డేటా అనేది ఎలా పాస్ అవుతుందంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్యాకెట్స్ రూపంలో ఫామ్ అవుతుంది. ఓకే, అవన్నీ కూడా నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్లో జరుగుతుంది. మనం జస్ట్ ప్యాకెట్ అంటే ఏంటో వింటాం అంతే. సో ప్యాకెట్ రూపంలో డేటా అనేది మూవ్ అవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు హబ్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కంప్యూటర్ ఏదైతే ఉందో, ఫస్ట్ పోర్ట్లో కనెక్ట్ అయిన కంప్యూటర్ 4th పోర్ట్లో కనెక్ట్ అయిన కంప్యూటర్కి ఒక డేటా ఏదో పంపించాలి, మెసేజ్ ఏదో చేయాలి. ఇక్కడ ఏం చేస్తుందంటే హబ్ అనే డివైస్ దాని ఒక్కదానికి పంపించకుండా అందరికీ మెసేజ్ ఇస్తుంది, అందరికీ పంపిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మిగతా వాళ్ళందరూ డిస్టర్బ్ అవుతారు. అండ్ ఎప్పుడైతే మిగతా వాళ్ళందరికీ పంపించిందో మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే ఇది నాది కాదు, నాకు సంబంధించింది కాదని చెప్పి రిప్లై ఇస్తారు. అది కూడా ఒక ప్యాకెట్ రూపంలోనే వస్తుంది బయటకు. దీనివల్ల ఏమవుతుందంటే అనవసరమైన నెట్వర్క్ ట్రాఫిక్ అనేది ఎక్కువ అయిపోతుంటుంది మనకు. ఓకేనా, దీనివల్ల అనవసరమైన ట్రాఫిక్ అనేది మనకు ఎక్కువగా జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకని ఎప్పుడైతే నెట్వర్క్ ట్రాఫిక్ పెరిగిందో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, నెట్వర్క్ అనేది స్లో అయిపోతుంది. అవునా, సో ఇలాంటి ఇష్యూస్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. దీని తర్వాత వచ్చిన డివైజే మనం స్విచ్ అంటాం.
స్విచ్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ డివైస్ అంటాం. ఎందుకు ఇంటెలిజెంట్ అన్నాం దీన్ని అంటే, మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా ఉంటుంది డివైస్. సో మీకు స్విచ్కి ఏంటంటే 8 పోర్ట్ ఉన్నాయి, 24 పోర్ట్ ఉన్నాయి, 16 పోర్ట్, ఇలా రకరకాల పోర్ట్ స్విచ్చెస్ ఉన్నాయి. మనకి రిక్వైర్మెంట్ బట్టి మనం తీసుకుంటూ ఉంటాం. సేమ్ హబ్కి లాగానే దీనికి కూడా ప్రతి కంప్యూటర్ నుంచి ఒక కేబుల్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. కానీ హబ్కి స్విచ్కి డిఫరెన్స్ ఏంటయ్యా అంటే, హబ్ అనేది తెలిసింది ఏంటంటే అన్నింటినీ కూడా బ్రాడ్కాస్ట్ చేస్తుంది, ఏ చెప్పినా అందరికీ చెప్తుంది. కానీ స్విచ్ అనేది అలా చేయదు. ఫర్ ద ఫస్ట్ టైం నెట్వర్క్లో డిజైన్ చేసినప్పుడు అందరినీ పలకరిస్తుంది, అంటే అందరి దగ్గర నుంచి మెసేజ్ అనేది తెచ్చుకుంటుంది. ఒకసారి ఇచ్చినప్పుడు ఎవరు ఏ రిప్లై ఇస్తున్నారో ఆ వచ్చిన రిప్లైస్ని ఒక టేబుల్ లాగా ఫామ్ చేసి మెయింటైన్ చేస్తుంది. అప్పుడు నెక్స్ట్ టైం నుంచి ఏ కంప్యూటర్ ఎవరితో మాట్లాడాలో, ఎవరితో కమ్యూనికేట్ చేయాలో వాళ్ళని మాత్రమే కమ్యూనికేట్ చేస్తుంది, మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయదు. దీనివల్ల నెట్వర్క్ అనేది స్పీడ్ ఉంటుంది, ఫాస్ట్ ఉంటుంది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, నెట్వర్క్ అనేది ఈక్వల్గా షేర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 Mbps నెట్వర్క్ ఉందనుకోండి, 10 సిస్టమ్స్ ఉన్నాయి నాకు, ఆటోమేటిక్గా ఆ 10 Mbpsని 10 సిస్టమ్స్కి ఈక్వల్గా షేర్ చేయడం జరుగుతుంది. మధ్యలో ఎవరైనా ఏదైనా సిస్టమ్ డౌన్ అయిపోయినా, ఆఫ్ అయిపోయినా ఆ తగ్గిన స్పీడ్ని కూడా మళ్ళీ ఈక్వల్గా షేర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇలాంటి అడ్వాంటేజెస్ మనకు ఉంటాయి. అంటే ఈ మూడిట్లో మన రిక్వైర్మెంట్ మన దగ్గర ఏది ఉందో అది చూసుకొని మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. ద లాస్ట్ వన్ ఈజ్ కేబుల్స్. చాలా ఇంపార్టెంట్ మనకు. అసలు ఈ కమ్యూనికేషన్ అంతా జరిగేది వీటి వల్ల. సో కేబుల్స్ మనం రకరకాల కేబుల్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మీకు రైట్ సైడ్లో అబ్జర్వ్ చేస్తే మీకు రకరకాల కేబుల్స్ ఉన్నాయి చూడండి. కోయాక్సిల్ కేబుల్, ఎప్పుడైనా చూసారా కోయాక్సిల్ కేబుల్స్ రియల్ టైంలో? కొంతమంది చూసే ఉంటారు, కొంతమంది చూసినా కూడా అదే అని మనకు తెలియదు. సో ఏంటి అంటే కోయాక్సిల్ కేబుల్స్ అంటే మీనింగ్, మనం కేబుల్ కనెక్షన్ ఇస్తుంటారు, ఆ కేబులే కోయాక్సిల్ కేబుల్స్ అంటూ ఉంటాం. కొద్దిగా చీప్ అది. అండ్ లోపల ఏదైతే లీడ్ వైర్ తీగ వస్తుందో ఆ తీగకి మనం ఈ ఒక పిన్ అనేది జాయిన్ చేసి వాళ్ళు కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ట్విస్టెడ్ పెయిర్స్. దీంట్లో 2 రకాలు ఉంటాయి, షీల్డెడ్, అన్షీల్డెడ్. అంటే ఎక్స్ట్రా కోటింగ్ ఒక వైర్ వస్తుంది, అది ఉంటే షీల్డెడ్ అవుతుంది, లేకపోతే అన్షీల్డెడ్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు లోపల ఒక 4 టైప్స్ ఆఫ్ పెయిర్స్ వైర్స్ ఉంటాయి అన్నమాట, 4 జతలు. ఓకేనా? సో ఆ వైర్స్ అన్నీ కూడా మనం కనెక్ట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ వన్ ఈజ్ ఫైబర్ ఆప్టికల్ ఫైబర్ అన్న ఫైబర్ ఆప్టిక్ అన్న 2 ఒకటే. సో దీనిలో ఏంటంటే ఒక గ్లాస్ రూపంలో ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. చాలా ఎక్కువ కాస్ట్లీ ఇది. అండ్ లాంగ్ డిస్టెన్సెస్కి మాత్రమే ఇలాంటి కేబుల్స్ వాడతారు. చాలా దూర ప్రాంతాలు, దేశాలు దాటి సముద్రాల కింద నుంచి వైరింగ్ అనేది జరుగుతుంది అనమాట వాళ్ళకు. మీకు నెక్స్ట్ సెషన్స్లో ఒక వీడియో చూపిస్తాను, అక్కడ దాంట్లో క్లియర్గా అర్థమవుతుంది ఎలా ఏంటనేది. రైట్? సో వీటి ద్వారా మనం కమ్యూనికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం ఎక్కువగా నెట్వర్క్ డిజైనింగ్కి ట్విస్టెడ్ పెయిర్ కేబుల్స్ అనేవి వాడుతూ ఉంటాం. ఈ కేబుల్ తీసుకుని మనం ఏం చేస్తాము అంటే ఇలాంటి క్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇన్సర్ట్ చేస్తాం. సో ఫైనల్గా మనకి కేబుల్ ఇట్లా డిజైన్ అవుతుంది. రైట్? ఈ విధంగా. సో ఇది వైర్డ్ కనెక్షన్ అయితే మనం చూసే కాన్సెప్ట్. నెక్స్ట్ అంటే వైర్డ్ అయితే మనకు అంతా కూడా ఇలా ఈ కాంపోనెంట్స్ చూస్తుంటాం. నెక్స్ట్ వైర్లెస్ కాంపోనెంట్స్. సో వైర్లెస్ కాంపోనెంట్స్ అంటే ఏంటి అంటే ఏం డివైస్ వస్తాయి మెయిన్ అంటే చూడండి, రైట్ సైడ్ ఫస్ట్ ఆబ్జెక్ట్ ఈజ్ రౌటర్. సో రౌటర్ అంటే ఏంటి, ఎందుకు వాడతాము మనం అంటే, రౌటర్ అనేది 2 రకాల పనులు చేస్తుంది మెయిన్గా మనకు. ఏంటి ఆ 2 రకాల పనులు అంటే, 2 వేరు నెట్వర్క్స్ని ఒకే నెట్వర్క్గా కలపడం దీని ఒక పని అనమాట. అంటే ఇప్పుడు నాది ప్రైవేట్ కంపెనీ, నా ఓన్ కంపెనీ, నా డేటా బయట వాళ్ళు చూడకూడదు, కానీ బయట నుంచి వచ్చే ఇంటర్నెట్ నేను యాక్సెస్ చేయాలి. సో ఇంటర్నెట్ అనేది పబ్లిక్ నెట్వర్క్, నా కంపెనీలో ఉన్న డేటా ప్రైవేట్ నెట్వర్క్. ఈ రెండింటిని కలిపేది మనకి రౌటర్ అవుతుంది. అండ్ రౌటర్ ఇంకొక పని కూడా చేస్తుంది, అంటే బేస్డ్ ఆన్ ద రౌటర్ డివైస్ బట్టి ఉంటుంది. ఇలాంటి మీరు చూసే రౌటర్స్ అయితే కనుక మనం ఇళ్లలో ఎక్కువగా వాడేది వైర్ ద్వారా వచ్చిన ఇంటర్నెట్ కనెక్షన్ని వైర్లెస్లోకి మార్చి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాక్ సైడ్ కొన్ని పోర్ట్స్ అవి కనిపిస్తున్నాయి మనకు. సో లెఫ్ట్ సైడ్లో స్టార్టింగ్ పోర్ట్ వచ్చి మనకి ఏవైతే స్టాండ్స్ ఉన్నాయో వాటిని ఏరియల్స్, యాంటీనాస్ అంటాం. సో మీకు ఫస్ట్ కనిపించేది పవర్ పెట్టే అడాప్టర్ పిన్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ యూఎస్బీ సపోర్టెడ్ కొన్ని ఇస్తుంటారు. అండ్ ఇక్కడ బ్లూ పిన్ ఏదైతే కనిపిస్తుందో దాన్ని మ్యాన్ పోర్ట్ అంటాం. బయట నుంచి వచ్చిన మెయిన్ ఇంటర్నెట్ కనెక్షన్ దానికి ఇస్తాం అనమాట. ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా వైర్లెస్లో మనకి మొబైల్స్, ట్యాబ్లెట్స్, ల్యాప్టాప్స్లోకి నెట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని మ్యాక్సిమం రౌటర్స్కి వైర్డ్ సపోర్ట్ కూడా ఇస్తాడు, అంటే పక్కన ఎక్స్ట్రా కొన్ని పోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటి ద్వారా మనం డెస్క్టాప్ కంప్యూటర్స్ ఉన్నాయనుకోండి, మరి డెస్క్టాప్స్ మనకి వైర్లెస్లో పనిచేయవు కదా, అందుకని మనం ఏం చేస్తామంటే కేబుల్ ద్వారా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే వైర్లెస్లో వాడుకోవచ్చు, వైర్ ద్వారా కూడా మనము నెట్వర్క్ అనేది యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ రౌటర్.
సో రౌటర్ని మనం ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ లేకుండా కూడా మనం దాన్ని యూజ్ చేసుకునే క్యాపబిలిటీస్ ఉన్నాయి మనకు. సెకండ్ వన్ ఈజ్ డేటా కార్డ్. అంటే వీటిని మనం డాంగిల్స్ అంటాం. యూఎస్బి టైప్లో ఉన్న ఏ డివైస్ అయినా మనం డాంగిల్ అని చెప్పొచ్చు. ఓకే, డేటా కార్డ్స్ ఎప్పుడు వాడతారంటే ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్ళు యూజ్ చేస్తుంటారు. అంటే పల్లెటూర్లకు వెళ్ళడం కానీ లేదా వేరే వేరే ఊర్లు వెళ్ళే వాళ్ళు జాబ్స్ ఏవైతే చేస్తున్నారో వాళ్ళు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, పైన మీకు ఏదైతే డోమ్ కనిపిస్తుందో ఈ క్యాప్ లాగా అది ఒక ఓపెన్ అవుతుంది క్యాప్. దాంట్లో మనం ఒక సిమ్ అనేది ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. మనం మొబైల్కి ఎట్లా అయితే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటామో అదేవిధంగా ఆ సిమ్కి కూడా రీఛార్జ్ అనేది చేస్తూ ఉంటాం. ఆటోమేటిక్గా అది యూఎస్బీ కనెక్ట్ చేసి నెట్ అనేది యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఆ టైప్ ఆఫ్ డివైస్ అనమాట. దీన్నే మనం డేటా కార్డ్ అంటాం. పదాలు జాగ్రత్తగా వాడాలి రియల్ టైంలో మనం. నెక్స్ట్ వన్ ఈజ్ రిసీవర్ కమ్ ట్రాన్స్మిటర్. సో రిసీవర్ కమ్ ట్రాన్స్మిటర్ అంటే మీకు ఏం జరుగుతుంది అంటే ఈ డివైస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నానంటే నా దగ్గర ఒక డెస్క్టాప్ కంప్యూటర్ ఉంది. ఓకే, ల్యాప్టాప్స్లో ట్యాబ్లెట్స్లో మొబైల్స్లో అయితే ఇన్బిల్ట్ వైఫై ఉంటుంది, కానీ డెస్క్టాప్ కంప్యూటర్కి ఇన్బిల్ట్ వైఫై ఉండదు కదా. సో నేను ఇప్పుడు డెస్క్టాప్ కంప్యూటర్ వాడుతున్నాను. నాకు ఇంటర్నెట్ వచ్చిన కనెక్షన్ ఏదైతే ఉందో అది రౌటర్కి ఇచ్చాను. రౌటర్ ఎక్కడో వేరే పక్క రూమ్లో ఉంది. ఇప్పుడు నేను అక్కడి నుంచి నేను ఒక కేబుల్ తీసుకుంటూ వచ్చాను అనుకోండి, ప్రతిసారి నాకు ఈ డిస్టర్బెన్స్ అవుతుంది. కేబుల్ బయట చెండాలం కనిపించడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. నాకు ఇలా ఉండకూడదు కేబుల్స్ అనుకున్నప్పుడు నేనేం చేస్తానంటే ఇలాంటి డివైస్ ఒకటి కొనుక్కుంటాను. రౌటర్స్ అంటాం. సో ఇలాంటి ఈ రిసీవర్స్ అంటాం సో ఈ రిసీవర్ అనేది నా డెస్క్టాప్ కంప్యూటర్ కనెక్ట్ చేసుకుని ఆటోమేటిక్గా నేను ఎప్పుడైతే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నానో ఆటోమేటిక్గా దగ్గరలో ఉన్న వైఫైస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తుంటుంది. ఈవెన్ మన మొబైల్లో ఉన్న హాట్స్పాట్ ఆన్ చేసి అది కూడా యూస్ చేసుకోవచ్చు మనం. సో రిసీవర్ లాగా పనిచేస్తుంది, ట్రాన్స్మిటర్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. ఎక్కువగా వాడేది రిసీవర్గా వాడుతూ ఉంటారు. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ రిపీటర్స్. సో రిపీటర్ అనేది ఎప్పుడు వాడతారు ఏంటి అంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది ఒక ఛార్జర్ లాగా. జనరల్గా ఇది ఎక్కువగా ఎక్కడ వాడతారు అంటే ఎగ్జాంపుల్ నేను మెయిన్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకొని మెయిన్ రౌటర్ అనే డివైస్ని ఆఫీస్లో ఫస్ట్ రూమ్లో పెట్టాను. అక్కడి నుంచి నాకు ఒక 2 రూమ్స్ వరకు వస్తుంది, లేదా కొంత డిస్టెన్స్ వరకు నెట్ వస్తుంది, వైఫై సిగ్నల్ వస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి నాకు రావట్లేదు పక్క రూమ్లోకి. ఇప్పుడు నేనేం చేయాలి అంటే మళ్ళీ వేరే ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకోకుండా ఇలాంటి రిపీటర్ అనే డివైస్ని తీసుకుని దాన్ని ఏం చేస్తాను అంటే దానిలో కొన్ని సెట్టింగ్స్ ఏమి ముందే చేస్తాం మనం. సో సెట్టింగ్స్ చేసుకొని ఎక్కడైతే లాస్ట్ సిగ్నల్ వైఫై మన రౌటర్ సిగ్నల్ వస్తుందో ఆ సిగ్నల్ లాస్ట్ ఎండింగ్ పాయింట్ దగ్గర మనం ఒక సాకెట్లో మనం ఇది కనెక్ట్ చేస్తాం, జస్ట్ పవర్ వచ్చేలాగా. మరి ఇదేం చేస్తుందంటే మళ్ళీ అక్కడి నుంచి ఆ సిగ్నల్ని మళ్ళీ బూస్టప్ చేస్తుంది, మళ్ళీ ఫుల్ సిగ్నల్ చేసి మళ్ళీ మనకు ఫార్వర్డ్ చేస్తుంది. అంటే మళ్ళీ కొంత డిస్టెన్స్ యూస్ చేసుకోవచ్చు. ఎక్కువ ఎక్కడ చూస్తారంటే బ్యాంక్స్లోను, లేదంటే ఇంజనీరింగ్ కాలేజెస్లో, లేదంటే హాస్పిటల్స్ కానీ, లేదా మల్టిపుల్ ఫ్లోర్స్ ఉన్న ఆఫీస్ కానీ ఇట్లాంటివి. అంటే మెయిన్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఒక ఫ్లోర్లో తీసుకుంటారు. అక్కడి నుంచి ఇలాంటి రిపీటర్స్ పెట్టుకుంటూ ఆటోమేటిక్గా అన్ని ఫ్లోర్స్కి నెట్ అనేది ఒక కనెక్షన్ షేర్ అవుతూ ఉంటుంది అనమాట, హై స్పీడ్ కనెక్షన్ అనేది. సో ఈ విధంగా మనం ఈ డివైస్ యూస్ చేసుకుంటూ మనం నెట్వర్క్ అనేది డిజైన్ చేసుకుంటూ ఉంటాం. మనకు వైర్లో వైర్లెస్లో కనిపించాలా అనేది మెయిన్ కాన్సెప్ట్. సో ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకునే పద్ధతి ఇవన్నీ కూడా మనకు. సో వైర్డ్ తీసుకున్నారనుకోండి ఇంటర్నెట్ కనెక్షన్ ఏమవుతుంది, వాళ్ళ ఆఫీస్ దగ్గర నుంచి మన ఆఫీస్ వరకు వైర్ ద్వారా ఇంటర్నెట్ ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా వైర్లెస్లో కావాలంటే మనం ఏం చేస్తామంటే వాళ్ళ ఆఫీస్ దగ్గర ఆల్రెడీ వైర్లెస్ డివైస్ ఉంటాయి, ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. మన ఇంటి పైన ఒక చిన్న బాక్స్ అరేంజ్ చేస్తారు. ఆ బాక్స్ ఏం చేస్తుందంటే వాళ్ళ ఆఫీస్ దగ్గర నుంచి వచ్చే సిగ్నల్స్ని క్యాచ్ చేసుకుని మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా నెట్వర్క్ అనేది డిజైన్ చేస్తారు, రైట్. సో ఇక్కడ వరకు మనకి ఏంటంటే నెట్వర్క్ డిజైనింగ్ ఇంటర్నెట్ రావడం అనేది జరిగింది, కానీ ఇంటర్నెట్ కనెక్షన్ ఎలా తీసుకుంటాము అనేది. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్, అంటే ఇప్పటిదాకా మనం చూస్తామని హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్, ఫిజికల్ రిక్వైర్మెంట్స్ చూసాం. నెక్స్ట్ క్లాస్లో సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి, అండ్ వచ్చిన ఇంటర్నెట్ కనెక్షన్ మనం ఏ విధంగా వాడుతూ ఉంటాం, అప్లికేషన్స్ ఆఫ్ ఇంటర్నెట్ అంటే ఏంటి అనేది చూద్దాం, రైట్ అండి. ఒకసారి క్లియర్గా మ్యాటర్ని చదువుకొని డెఫినేషన్స్ ఏమైనా డౌట్ ఉంటే కనుక అడగండి. థ్యాంక్ యూ.